ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అయ్యి మిమ్మల్ని అలరించే తెలుగు కంటెంట్ ఏంటో తెలియాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక కంటెంట్ చూసే ముందు ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీ టైం వేస్ట్ చేయకుండా ప్రతి వీక్ మన ఛానల్ మీ ముందుకు తీసుకురావడానికి ఎల్లప్పుడూ ముందుంటుంది. సో మీ టైం వేస్ట్ చేయకూడదు అనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ తో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక ఆ కంటెంట్ ఏంటో తెలిసేద్దాం. సో లాస్ట్ మంత్ రిలీజ్ అయిన అగత్య ఇప్పుడు ఓటీటీలోకి స్ట్రీమ్ అవడం అయితే మొదలైంది. అగత్య అనే ఒక ఆర్ట్ డైరెక్టర్ సినిమా అన్న తన వర్క్ అన్న తనకి పిచ్చి. అలాంటి వర్క్ కోసం సినిమా ఎక్కడ ఆగిపోతుందో అని తన దగ్గర ఉన్న డబ్బంతా పెట్టి ఒక కోటని రెంట్కి తీసుకుంటాడు. అలా ఎవరూ లేని అటువైపు రాని ఆ కోటని రెంట్కి తీసుకున్నాక ఆ షూట్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఆ షూట్ తో పాటు అగత్య లైఫ్ లోకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఇలాంటి సీన్స్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ గా మంచి సౌండ్ ఎఫెక్ట్స్ తో ఒక్కసారి చూడొచ్చు అనేలా ఉంటుంది ఈ మూవీ. పూర్తిగా ఆ కోట మీదనే సబ్జెక్ట్ అనుకోవడం వల్ల కొంచెం ఇబ్బందిగా అనిపించొచ్చు కానీ విఎఫ్ఎక్స్ వర్క్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ తో పెద్దగా బోర్ కొట్టకపోవచ్చు. అసలు ఆ కోటలో ఏముంది ఇది తెలుసుకోవాలంటే ఈ మూవీని చూడాల్సిందే. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఏ ఇబ్బంది అయితే లేదు. ఈ మూవీ మీకు ప్రైమ్ వీడియోలో ప్రెజెంట్ స్ట్రీమ్ అవుతుంది. ఓం కాళీ జై కాళీ పూర్తిగా విలేజ్ వాతావరణంలో అయితే ఈ వెబ్ సిరీస్ జరుగుతుంది. ఆ విలేజ్ లో ఉన్న మూఢనమ్మకాలు వాటి మీద బతికే కొంతమంది జనాలు దీన్ని చాలా నేచురల్ గా డైరెక్టర్ తీశారు. ఈ వెబ్ సిరీస్ మొత్తం 5 ఎపిసోడ్స్ తో ఈచ్ ఎపిసోడ్ 35 to 40 minutes మధ్యలో అయితే ఉంటుంది. ఒక కపుల్ ఎస్కేప్ అయిపోతుంటే ఒక సీన్ అయితే జరుగుతుంది. అక్కడి నుంచి ఎస్కేప్ అయిన అమ్మాయిని తనని వెతుక్కుంటూ కొంతమంది ఊరు తిరుగుతూ ఉంటారు. అసలు తనని వెతకాల్సిన పనేంటి, చివరికి వాళ్ళకి దొరికిందా, అలా తప్పిపోయిన అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది, తన వల్ల హీరో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, ఇలాంటి విషయాలన్నీ ఈ వెబ్ సిరీస్ లో చూపించడం అయితే జరిగింది. ఏ సర్టిఫికేట్ సీన్స్ అయితే ఏమీ లేకపోయినప్పటికీ యాక్షన్ సీన్స్ మరీ క్రూరంగా ఉండడం వల్ల చిన్నపిల్లలు అయితే ఈ వెబ్ సిరీస్ కి దూరంగా ఉండడమే మంచిది. మరీ రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ వెబ్ సిరీస్ నచ్చుతుంది. అది మీకు ఓకే అనుకుంటే ఈ వెబ్ సిరీస్ మిమ్మల్ని అయితే సాటిస్ఫై చేస్తుంది. కానీ ఒక విలేజ్ వాతావరణం, అందులో వాళ్ళకున్న సాంప్రదాయాలు, ఆ సీన్స్ అన్ని మరీ రిపీటెడ్ గా ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది ఫీల్ అయినప్పటికీ ఈ వెబ్ సిరీస్ మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ అయితే చేయదు. ఈ వెబ్ సిరీస్ ని కనుక మీరు చూడాలనుకుంటే జియో హాట్‌స్టార్ అయితే స్ట్రీమ్ అవుతుంది. అంత అందమైన అమ్మాయి అసలు మనల్ని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది, పెళ్లి చూపులకి వెళ్తే సరిపోతుందా, తను ఫైనల్ గా ఒప్పుకోవాలి కదా అని ఆలోచించే టైం కూడా ఇవ్వకుండా పెళ్లి ఫిక్స్ అయిపోతుంది అరుమల్ కి. అప్పుడు మనోడు ఆనందానికి అవధలైతే లేవు. పెళ్లి కూడా అయిపోయింది. అయితే అంతా బానే ఉంది అనే సమయంలో ఒక డ్రింక్ వాళ్ళ ఆనందానికి ఎలాంటి కట్టెలు వేసింది, అసలు ఆ డ్రింక్ ఏంటి, వాళ్ళ మధ్యలోకి అది కీ రోల్ ఎలా ప్లే చేసింది, మొత్తానికి మనోడికి ఆ సీన్ తర్వాత ఎలాంటి ఫ్యూజులు ఎగిరాయి, ఇలాంటివన్నీ తెలియాలంటే మందాకిని మూవీని అయితే చూడాలి. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తీశారు ఈ మూవీని. అసలు ఆ సంఘటన తర్వాత వాళ్ళ మధ్యలో ఏం జరిగింది అన్నది మిగతా మూవీ. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కి పెద్దపేట వేస్తూ తీస్తున్న ఈ మూవీ ఫన్ ఎంటర్టైనర్ గా డైరెక్టర్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. సో ఇది ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఈ మూవీలో మెయిన్లీ ఇద్దరు చాలా బాగా చేయడం వల్ల మూవీకి బాగా ప్లస్ అయింది. ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే స్ట్రీమ్ అవుతుంది తెలుగులో. నెక్స్ట్ మూవీ అంటే చూసేలోపు ఇప్పుడు వరకు కనుక మన ఛానల్ ని గానీ సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ కంటెంట్ నచ్చింది కనుకే మీరు మళ్ళీ వచ్చారు. సో మూవీ మ్యాచ్ మిమ్మల్ని ఎప్పుడు డిసప్పాయింట్ అయితే చేయదు. సో వీడియోకి ఒక లైక్ తో పాటు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకేం పోదు భయ్యా. నేను లోకల్, ధమాకా, హలో గురు, ప్రేమ కోసమే లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీస్ తీసిన త్రినాథరావు నక్కిన నుంచి వచ్చిన మరో మూవీ మజాకా. ఈ మూవీ కూడా ఆ మూవీస్ లానే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అయితే ట్రై చేశారు. బట్ ఆ మూవీస్ లాగా కామెడీ అది వర్కౌట్ అయిందా, చూసిన వాళ్ళు ఎంటర్టైన్ అయ్యారా తెలియాలంటే ఒక్కసారి డీటెయిల్ గా చూసేద్దాం. చిన్నప్పుడే తన తల్లిని కోల్పోయి ఇంట్లో ఎటువంటి ఆడదిక్కు లేక ఫాదర్ అండ్ సన్ వాళ్ళ ఇంట్లోకి ఒక లేడీ వస్తే వాళ్ళ ఫ్యామిలీని చక్కదిద్దుతుంది అనే ఉద్దేశంతో తండ్రి తన కొడుక్కి పెళ్లి చేద్దామని అనుకుంటాడు. అయితే ఇంట్లో ఎటువంటి ఆడదిక్కు లేదని ఎవరు పిల్లనివ్వని టైంలో కొడుకు ఒక అమ్మాయి ప్రేమలో అయితే పడతాడు. కొడుకు ఇదే సీన్ తన తండ్రికి చెప్పే టైంలో అండ్ తండ్రి కూడా ఒక లేడీని ఇష్టపడడం వాళ్ళ లైఫ్ సెట్ అని అనుకుంటారు. అయితే ఇక్కడే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం అయితే వచ్చి పడుతుంది. అసలు ఆ ప్రాబ్లం ఏంటి, వాళ్ళ లైఫ్ ని ఎలా చక్కదిద్దుకున్నారు, వాళ్ళు అనుకున్న వాళ్ళని పెళ్లి చేసుకోగలిగారా లేదా, ఇలాంటి విషయాలతో ఈ మూవీ ఉంటుంది. సినిమా సగం వరకు మిమ్మల్ని బాగానే ఎంటర్టైన్ చేస్తుంది. కానీ క్లైమాక్స్ కి వెళ్లే కొద్దీ కొంచెం బోర్ అయితే ఫీల్ అవుతారు. త్రినాథరావు నక్కిన సినిమాలో ఉన్నట్టు ఎటువంటి ట్విస్ట్లేవి లేకుండా మనం ఎలా అనుకుంటామో అలాగే జరుగుతుంది ఎండ వరకు. సో ఈ సినిమా కూడా అలాగే. బట్ ఇక్కడ ఇబ్బంది ఏంటంటే సెకండ్ హాఫ్ తను అనుకున్న ఎంటర్టైన్మెంట్ ని అయితే పంచలేకపోయాడు. అండ్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అండ్ ఒకవేళ ఈ మూవీని చూడాలనుకుంటే మీకు G5 అయితే స్ట్రీమ్ అవుతుంది. ఒక అడవిలో తన పరివారాన్ని కాపాడుకుంటూ ఉండే ముఫాసా తల్లిదండ్రుల నుండి ఒక పెను ప్రమాదంలో ముఫాసా వాళ్ళ నుంచి తప్పిపోతాడు. అలా తనకెన్నడూ పరిచయం లేని ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెడతాడు ముఫాసా. దాని తర్వాత ముఫాసా జీవితంలో ఎటువంటి మార్పులు వచ్చాయి, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి మళ్ళీ ముఫాసా చేరుకున్నాడా, ఇలాంటి విషయాలతో తీశారు ముఫాసా. ది లయన్ కింగ్ సూపర్ స్టార్ మహేష్ వాయిస్ ఓవర్ తో ఈ సరికొత్త అడ్వెంచర్ యానిమేటెడ్ ఫిలిం అందరికీ నచ్చుతుంది. టిమాన్ అండ్ పుంబా క్యారెక్టర్స్ అయితే బ్రహ్మి అండ్ అలీ వాయిస్ ఓవర్ తో మంచి క్రేజీ అండ్ ఫన్నీగా
మీరు తప్పకుండా లైక్ చేస్తారు. పిల్లలే కాదు పెద్దలు కూడా చూసేలా బాగా తీశారు ఈ మూవీ. సో మిస్ అవ్వకుండా ఈ వీకెండ్ కి మంచి టైం పాస్ ఇది మీకు. థియేటర్ లో మంచి కలెక్షన్ తో ఈ మూవీ అయితే మామూలుగా హల్చల్ చేయలేదు. సో ఫైనల్ గా ఈ మూవీ మీకు ఓటీటీలో జియో హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. డిటెక్టివ్ సిరీస్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు? అందులో థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి నైఫ్స్ అవుట్ లాంటి మూవీస్ తో పరిచయం అవసరం లేదు. సో అలాంటి నైఫ్స్ అవుట్ లాంటి మూవీ ఒక వెబ్ సిరీస్ లాగా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ది రెసిడెన్స్. వైట్ హౌస్ లో ఒక పెద్ద స్టేట్ డిన్నర్ అయితే అరేంజ్ చేస్తారు. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్న టైంలో అక్కడ ఒక కూని జరుగుతుంది. అయితే ఆ సీన్ ట్రేస్ చేయడానికి అక్కడికి కోర్లియా అన్న ఒక లేడీ డిటెక్టివ్ కి ఆ సీన్ ని పరిచయం చేస్తారు. అప్పుడు స్టార్ట్ అవుతుంది ఇన్వెస్టిగేషన్. మొత్తం 157 మెంబర్స్ ఉన్న హౌస్ లో అందరూ సస్పెక్ట్సే. అంతమంది సస్పెక్ట్స్, ఒక బిల్డింగ్ బ్లాక్ అండ్ చాలా రూమ్స్ అండ్ ఫ్లోర్స్. ఇంత మంది మధ్యలో ఆ పజిల్ ఆ డిటెక్టివ్ ఎలా సాల్వ్ చేసింది. మంచి హ్యూమర్ అండ్ గ్రిప్పింగ్ సస్పెన్స్ అండ్ పర్ఫెక్ట్ డీటెయిలింగ్ తో ఈ థ్రిల్లర్ మిమ్మల్ని తప్పకుండా మెప్పిస్తుంది. బట్ ఇది థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళకి మాత్రమే, మిగిలిన వాళ్ళకైతే నచ్చకపోవచ్చు. సో ఆ సీన్ కి కారణం ఎవరు, ఆ డిటెక్టివ్ అంతమంది మధ్యలో ఆ ఇన్వెస్టిగేషన్ ఎలా చేసింది అన్నది మిగిలిన ప్లాట్. ఇవన్నీ మీకు తప్పకుండా మంచి థ్రిల్లింగ్ అయితే అనిపిస్తుంది. అయితే ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎపిసోడ్ 2 లో కొన్ని సీన్స్ స్కిప్ చేయాలి. అవి కనుక స్కిప్ చేయగలిగితే యూ కెన్ వాచ్ ద సిరీస్ విత్ ఫ్యామిలీ. అండ్ ప్రెసెంట్ మీకు ఇది నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ టైం వేస్ట్ చేయకుండా ఏ మూవీస్ బాగున్నాయి, ఏ మూవీస్ బాగోలేదో మన ఛానల్ ఎప్పుడు మీకు రికమెండ్ అయితే చేస్తుంది. దానివల్ల మీకు చాలా టైం అయితే సేవ్ అవుతుంది. అండ్ మా ఎఫర్ట్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ వేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.